నాగార్జున సాగర్ను సందర్శించనున్నారు ప్రపంచ సుందరీమణులు. మిస్ వరల్డ్ రాక నేపథ్యంలో విజయ్ విహార్ బుద్ధవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీస్ టూరిజం శాఖ అధికారులు. సుమారు 1500 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి సూచనలు సలహాలు చేశారు. ప్రపంచ సుందరీమణులు నాగార్జున సాగర్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి. మురళి, మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొన్నటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి ప్రపంచ సుందరీమణులు ఈ రోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి బుద్ధ వనాన్ని సందర్శించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికే 110 దేశాలకు చెందినటువంటి అందగతులు కూడా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం జరిగింది. ఆసియా దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ రోజు బుద్ధవనం సందర్శించబోతున్నారు. ఆ బౌద్ధ మతంపై వారికి ఉన్నటువంటి విశ్వాసం, అలాగే బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి గలటువంటి 30 దేశాలకు చెందినటువంటి మిస్ వరల్డ్ పోటీదారులైతే ఈ రోజు బౌద్ధ థీమ్ పార్క్ లో ఉన్నటువంటి స్తూపంలోని బుద్ధుని విగ్రహాల చెంత జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అయితే ప్రత్యేకించి ఆయా దేశాల ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం అయితే ఆ ప్రార్థనలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇటు హైదరాబాద్ నుంచి అయితే భారీ పోలీసు బందోబస్తు మధ్యాహ్నం అయితే టూరిజం శాఖ ప్రత్యేకమైనటువంటి బస్సులో అయితే వీరిని నాగార్జున సాగర్ కి అయితే తీసుకెళ్లబోతున్నటువంటి సిచ్యువేషన్. అయితే మధ్యలో నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో ఉన్నటువంటి అతిథి గృహం అయితే వద్ద కొంతసేపు ఆగునున్నారు. అయితే అక్కడ టూరిజం శాఖ అయితే విజయ్ విహార్ లో కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఫోటో సెషన్ తర్వాత అయితే అక్కడి నుంచి నేరుగా బుద్ధ భవన్ చేరుకోబోతున్నారు. అయితే లంబాడా కళాకారులు అలాగే మిస్ వరల్డ్ ప్రతినిధులకైతే సాంప్రదాయ నృత్యంతో అయితే అక్కడ స్వాగతం పలకబోతున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు సుందరీమణులు మనకు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇటు హోటల్ నుంచి ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ సుందరీమణులు కూడా మన హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా స్వాగతం కూడా పలికినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో నుంచి నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు మనటి నుంచి కూడా పోటీదారులు పర్యటించబోతున్నారని ప్రత్యేకమైనటువంటి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు 14 ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారులు కూడా పర్యటించనున్నటువంటి క్రమంలో ఆయా జిల్లాలటువంటి ఎస్పీలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు ఇప్పటికే అప్రమత్తం అవడం జరిగింది. ఈ రోజు నుంచి అయితే మెయిన్ గా వాళ్ళకు టూర్ ను కూడా అలర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇటు ఈ రోజు బుద్ధ భవన్, అలాగే ఆ తర్వాత లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప గుడి, యాదగిరిగుట్ట, పోచంపల్లి, పిల్లలు మరి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పిల్లలు మరి అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా వారికి పర్యటన శాఖ వాళ్ళు, టూరిజం శాఖ వాళ్ళు వారిని 2 బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క చోట వారికి పూర్తిగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి వారికి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా వాళ్ళకి ప్రతిదీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేకమైనటువంటి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు అయితే నాగార్జున సాగర్ కి వెళ్ళబోతున్నారు. అక్కడ పూర్తిగా వారికి స్వాగతం పలికేందుకు అలాగే వారికి కొన్ని కార్యక్రమాలు కూడా చూపించే విధంగా అయితే పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మురళి.